టొవినో థామస్ అండ్ బసిల్ జోసెఫ్ లీడ్ రోల్స్లో నటించిన ఏఆర్ మూవీ చూడడం జరిగింది. నేనే ఫస్ట్ షో అయితే చూసా, ఈ రోజు అయితే రివ్యూ ఇస్తున్నా. ఇక మూవీ చూసిన తర్వాత బాగుందా లేదనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. మెయిన్గా ఈ మూవీ చూడడానికి రీజన్ ఏంటంటే, మలయాళంలో నా ఫేవరెట్ యాక్టర్స్ లిస్ట్లో టొవినో థామస్ అండ్ ఫాత్ ఫజిల్ వీళ్ళిద్దరు అయితే ఉంటారు. ఫాత్ ఫజిల్ గారి ఆవేశం మూవీ మలయాళంలో థియేటర్లో వచ్చినా సరే వెళ్ళి చూసా. ఈ మూవీ అయితే తెలుగులోనే చూసా, మూవీని అయితే ఏఆర్ మూవీని. ఇక మూవీ చూసిన తర్వాత నాకైతే బాగానే అనిపించింది. అంటే మెయిన్గా మీరు మలయాళం మూవీస్ని ఇష్టపడుతుంటే కొంచెం స్లో పేస్లో ఉన్నా పర్వాలేదు చూస్తాం అనుకుంటే మీరైతే మూవీని చూడొచ్చు. లేదు అలాంటి స్లో పేస్ ఉన్న మూవీస్ మాకు వర్కౌట్ కావంటే ఓటీటీలో అయితే అస్సలు ఈ మూవీని అయితే మిస్ కావద్దు. ఎందుకంటే ఆ స్లో పేస్ ఉన్న మూవీస్ని మీరు మొబైల్లో స్కిప్ చేస్తూ మూవీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో మన చేతిలో ఏముండదు కాబట్టి స్కిప్ చేయలేము. మెయిన్గా ఈ మూవీలో ఏమైనా మైనస్ పాయింట్ అనిపించిందా అంటే చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి, తర్వాత వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, మలయాళం మూవీస్ ఆ మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి ఒక 45 మినిట్స్ 1 అవర్ ఇలా తీసుకుంటారు అనమాట. ఈ మూవీలో మాత్రం ఏకంగా ఇంటర్వ్యూల తర్వాత మెయిన్ స్టోరీలోకి మూవీ అయితే టర్న్ అవుతుంది. అది నాకు మెయిన్గా మైనస్ పాయింట్ అనిపించింది. ఈ ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ కన్వర్జేషన్స్ క్యారెక్టర్స్ మధ్య అసలు ఈ స్టోరీ ఎందుకు, ఏ క్యారెక్టర్ ఏమేమి చేయబోతున్నారు, వీటన్నింటి గురించి ఉంటుంది అనమాట. మెయిన్ స్టోరీలోకి అసలు ఎంటర్ కారు. మొత్తం 3 జనరేషన్లో ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ మొత్తం ఈ ఫస్ట్ హాఫ్లోనే వెళ్తూ ఉంటుంది. దీనివల్ల నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఇది మెయిన్గా ఫ్లాస్ ఏమైనా ఉందంటే, ఇంకొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఒకప్పట్లో పూర్వకాలంలో ఒక నక్షత్రం వచ్చి భూమి మీద పడుతుందన్నమాట. అప్పట్లో ఉన్న ఆ రాజు ఆ నక్షత్రాన్ని చూసి దాన్ని కరిగించి ఒక విగ్రహంలా చేస్తాడు. ఆ విగ్రహం ద్వారా వచ్చిన ముందు రోజుల్లో అసలు ఎటువంటి పరిణామాలు జరిగాయి అండ్ ఆ విగ్రహాన్ని ఎందుకు దొంగతనం చేయాలనుకుంటున్నారు, వీటన్నింటి గురించి మీరు చూడాలంటే ఏఆర్ మూవీని ట్రై చేయాల్సిందే. అంటే ఎక్కువ చెప్తే స్టోరీ అయితే స్పాయిలర్ అయిపోద్ది, అందుకనే చెప్పట్లేదు. మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, నాకు నచ్చింది. మీరైతే ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు. అంటే థియేటర్కి వెళ్ళకపోయిన వాళ్ళు ఓటీటీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మూవీని అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. ఇక ముందుగా ఈ మూవీలోని మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కృతి శెట్టి. అసలు కృతి శెట్టికి ఎందుకు పెట్టారో తన యాక్టింగ్ కూడా నాకేం నచ్చలేదు. మెయిన్గా ఈ మూవీ మైనస్ పాయింట్స్లో ఏంటంటే, ఆ మెయిన్ స్టోరీని తీసుకెళ్ళి లవ్ స్టోరీ కింద కన్వర్ట్ చేస్తారు. నాకైతే లవ్ స్టోరీస్ అసలు ఈ మధ్యన చాలా మూవీస్లో అసలు రీజన్ లేకుండా ఊరికనే హీరోయిన్ పెడుతున్నారు, ఆ లవ్ సీన్స్ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో కూడా తెలియట్లేదు. ఈ మూవీలో కూడా సేమ్ ప్రాబ్లం అనమాట. ఆ లవ్ స్టోరీ వచ్చినప్పుడైతే దీని అమ్మ వీటన్నిటి స్కిప్ చేసి దొబ్బితే బాగుంది అనిపించింది. ఆ కృతి శెట్టి ఉన్న సీన్స్ మొత్తం నాకైతే అంత నచ్చలేదు. ఆ లవ్ స్టోరీ, ఆ మెయిన్ స్టోరీని ఎందుకు తీసుకెళ్ళి లవ్ స్టోరీ కింద కన్వర్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఈ మూవీలో బసిల్ జోసెఫ్ కూడా ఉంటారు, తన క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ అయితే లేవు. అండ్ ఈ మూవీ ఇంకా సెకండ్ పార్ట్ కూడా వస్తుందంట. మరి ఫస్ట్ పార్టే ఇప్పుడు టొవినో థామస్ గారి ఫ్యాన్ కాబట్టి నాకైతే వర్కౌట్ అయింది మూవీ. చాలామందికి వర్కౌట్ కాకపోవచ్చు, అలాంటి వాళ్ళు మళ్ళీ సెకండ్ పార్ట్ వెళ్ళి చూస్తారా లేదని తెలియదు. ఈ మూవీ సెకండ్ పార్ట్ను కూడా అనౌన్స్ చేశారు. ఇది కూడా నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. ఆ మెయిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపి ఒక పార్ట్ కింద తీసుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా నాకైతే వర్కౌట్ కాలేదు. ఇంతకుముందు ఏదేదో మూవీస్లో చూసినటువంటి ఫీల్ అయితే వచ్చింది ఆ మ్యూజిక్ చూస్తుంటే. ఆ సాంగ్స్ కూడా ఏం బాగాలేదు, మలయాళం సాంగ్స్ మనకి ఎప్పుడు వర్కౌట్ కావు. అండ్ ఈ మూవీ కూడా 2 hours 23 minutes ఉంది. ఆ ఫస్ట్ హాఫ్లో ఆ 23 minutesని ట్రిమ్ చేసి ఒక 2 hours కింద మూవీ తీసుంటే బాగుండేది అనిపించింది. ఇవి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇక ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మెయిన్గా ఈ మూవీలో సినిమాటోగ్రఫీ. మలయాళం మూవీస్లో మరి ఏం చేస్తారో తెలియదు కానీ తక్కువ బడ్జెట్స్తో బెస్ట్ సినిమాటోగ్రఫీని అయితే యాడ్ చేస్తారనమాట. మీరు టొవినో థామస్ గారి మిన్నల్ మురళి కావచ్చు, లేకుంటే 2018 కేరళ ఫ్లడ్స్ కావచ్చు, దాంట్లో 20 crores 15 కోట్లు 20 కోట్లు పెట్టినా సరే బడ్జెట్, సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారనమాట. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు. ఈ మూవీలో కూడా జస్ట్ ఈ మూవీకి 30 కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ ఈ మూవీ ఒక 70 కోట్లు 100 కోట్ల మూవీ చూసిన ఫీల్ అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆ టైప్ ఆఫ్ లెవెల్లో సినిమాటోగ్రఫీ అయితే ఉంది, చాలా బాగా నచ్చింది. అండ్ టొవినో థామస్ గారి యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో తన రోల్ అంతగా మనకు కనబడదు, కాబట్టి సెకండ్ హాఫ్ నుంచి తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే మెయిన్ లీడ్ అతనే కాకపోవచ్చు, అండ్ తనైతే ఈ మూవీలో తనే మెయిన్ లీడ్. కాకపోతే ఫస్ట్ హాఫ్లో తన సీన్స్ అయితే అంత అన్నుండవు, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ని ఎక్స్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి. సెకండ్ హాఫ్లో తన క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటాయి. తన క్యారెక్టర్ని అయితే నెక్స్ట్ లెవెల్లో ప్లే చేశారనమాట. నాకైతే టొవినో థామస్ గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్లో చాలా బాగా నచ్చింది. ఇది ఈ ఏఆర్ మూవీ రివ్యూ అయితే. అండ్ ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.